అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వర్సిటీ అన్ని క్రీడా విభాగాలు శిక్షణ సంస్థలు దాని పరిధిలోకే ఒలింపిక్స్ లో పతకాలే లక్ష్యం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ కడతారట స్పోర్ట్స్ యూనివర్సిటీ కడతామని 3-4 రోజుల నుంచి ఒకటే వార్త పేపర్లలో క్రీడా వర్సిటీ అరే ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల గురించి ఒక్క రోజున మాట్లాడిరా బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించారు 500 కోట్లలో 350 కోట్లు జీతాలకే పోతుంది యూనివర్సిటీలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి ఫుడ్ లేదని పిల్లలు ఆందోళన చేస్తున్నారు అక్కడ కనీసం పడుకోవడానికి బెడ్లు లేవని ఆందోళన చేస్తున్నారు ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది దీని మీద ఒక రివ్యూ పెడదాం అని ఏమైనా రివ్యూ పెట్టిరా క్రీడా వర్సిటీ గురించి మాత్రం పెద్దగా దీన్ని ఎవరు చేయొద్దని ఎవరు అనట్లేదు మంచి విషయమే కానీ మీకు ప్రయారిటీ ఏంది ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న అభిషేక్ సింఘ్వి అట చిత్రంలో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క దీపాదాస్ మున్షి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఇప్పుడు ఆయన రాజ్యసభకి నామినేట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలంతా ఆయన ఎన్నుకోవాలన్నట్టు కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో అభిషేక్ సింఘ్వికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చింది